హైదరాబాద్ మహానగరం గొంతు తడారుతోంది. నగర నీటి అవసరాలు సరిపోక ప్రజలు ట్యాంకర్ల బుకింగ్ బాట పడుతున్నారు. ప్రజలకు నీటి సర్దుబాటు చేయలేక అటు ట్యాంకర్లను సకాలంలో పంపించలేక జలమండలి శాఖ సతమతమవుతోంది. ఓవైపు వేసవి ఎండ ప్రతాపం తీవ్రంగా ఉంటే మరోవైపు ఇంట్లో తాగడానికి నీళ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఎల్బీ నగర్ శ్రీనివాస కాలనీ నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఏ కాలనీ చూసినా కూడా ఖాళీ బిందెలతో మహిళలంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సో మంచినీళ్ళు లేక అయితే తాగడానికి లోపల నిత్యావసరాలకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి కాలనీలో కూడా నీరు కావాలి అనేటువంటి ఆందోళనతో రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. మహిళలు ఉదయం పూట పిల్లలకు కావచ్చు ఆఫీసులకు వెళ్ళడానికి కనీసం స్నానం చేద్దామన్నా ఇంట్లో నిత్యావసర వాళ్ళకు కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి నీరు లేక? మాకు 25 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు. ఎక్కడ పోయినాయి నీళ్ళన్నీ? మాకు వచ్చినా కానీ సన్న నీళ్ళు 2 నెలల నుంచి చాలా ఇబ్బంది. ఎక్కడ వాళ్ళు అర్థమవుతలేదు. అపార్ట్మెంట్లో అన్ని బోర్లు ఎండిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఊర్లకి కరోనా వచ్చినప్పుడు ఎట్లా అయింది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా అయింది? వచ్చేది కూడా వచ్చే టైం కూడా లేదు. సాయంత్రం ఎప్పుడో వచ్చేసాయి వాసన నీళ్ళు కూడా. ఇక్కడ నీళ్ళు వస్తే అక్కడ ఏం తీసుకుంటాం చెప్పండి? నల్ల నీళ్ళు లేవు. 25 రోజుల నుంచి అయితే చుక్క లేవు నీళ్ళు. సన్న విడుస్తుంది. నరకం అంటే నరకము. ఎక్కడ పోవాలి? అందరికి ఎవరికి లేవు. ఎవరికైనా ఇచ్చుకుందాం సాయం చేసుకుందాం అంటే ఎవరి దగ్గర లేవు. అందరూ నీళ్ళకి బాధ ఉంది. అస్సలే వస్తలేవు. ఆ గవర్నమెంట్ ట్యాంకర్ కూడా ఎవరి గుళ్ళు ఉందో ఎంతమంది ఫోన్లు చేస్తే బుక్ చేస్తే వస్తాయి. అది ఒక్కటో 2 ఉన్నాయేమో. ఇంతమందికి వస్తాయా? ఎంతమంది ఉంటాయి కాంప్లెక్స్లో? మేము ఇంతమంది ఉంటాం. అట్లా ట్యాంకర్ ఇస్తలేవు. ఒక్కసారి కూడా నేనైతే ఒక్క బిందె కూడా పట్టుకోలేదు. ఇమానంగా చెప్తున్నా. చాలా ప్రాబ్లం ఉన్నది సార్. చాలా ప్రాబ్లం. నెల 15 రోజులు నీళ్ళ చుక్కలు. పనికి పోదామంటే 3-4 గంటలకు ఎప్పుడో కొద్దిసేపు ఇడుస్తాడు. ఆ లేచి 4 కిరాయికి ఉండే వరకు మరిదికి 4 బిందెలు పట్టే వరకు ఆ నీళ్ళు అయిపోతాయి. లేచి మళ్ళీ అవతల పోతాం తినడానికి ఇంత అన్నానన్న పెడతాం కానీ నీళ్ళు అయితే ఇవ్వమని చెప్తారు. అందరికి అదే ప్రాబ్లం. ఎవరు ఇస్తారు సార్ మాకు నీళ్ళు? 15 రోజుల క్రితం కాంప్లీట్ ఇస్తే నేను ఎమ్మెల్యే గారు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసిండు. జర్ర ఈ రోజు నీళ్లు జర్ర వచ్చినాయి అంతే. 15 రోజులు ఇబ్బంది పడినాము. అసలు నీళ్లు లేక చాలా ఇబ్బంది ఉన్నది. ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది. పంపలేదు. పంపుతున్నట్టు కానీ ఎవరికి పోస్తున్నా మాకు అర్థం కావట్లేదు. వాస్తవం అది మొత్తమే లేదు. అసలు ఆడు పోతే ఆన్లైన్ బుకింగ్ అంటారు. మామూలుగా మేము చదువుచ్చిన పోవాలంటే గంట తరబడి నిలబడాలి. ఆన్లైన్ బుకింగ్ చేస్తారు. ఆడాడు మళ్ళీ బయట ప్రైవేట్గా అమ్ముకుంటారు. నేను ఎన్నోసార్లు చూసిన దాదాపు మేము బుక్ చేసినట్టు రాదు. అన్ని ట్యాంకర్లు దాదాపు 15 ట్యాంకర్లు కంటిన్యూ పోతుంటాయి. బుక్ చేసిన మాత్రం రాదు. డీజీఎం గారిని సాయంత్రం ఇస్తా అని చెప్పేసి సాయంత్రం ఇవ్వకపోవడము మా కాలనీ వాసుల్ని బాగా సతాయించడం జరిగింది. దీనివల్ల శంకర్ కాలనీ, శ్రీనివాస కాలనీ, శివగంగ కాలనీ అందరు ప్రజలు బయట రోడ్డు మీదకి వచ్చేసి ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూర్చొని నీటి అధికారులను పిలిపించి మాట్లాడితే మొన్న ఇస్తా అని చెప్పి కూడా ఇవ్వలేదు. బుకింగ్ చేసినటువంటి ట్యాంకర్లు కూడా 2-3 రోజులు దాటినా కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. బట్ బయట మాత్రం ట్యాంకర్ల దందా నడుస్తుంది. ఈ ప్రభుత్వం సప్లై చేసినటువంటి ట్యాంకర్లు బయట కూడా విక్రయిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో మరి వాటర్ మాత్రం ఎక్కడికి పోతుంది? కనీసం వాటర్ కూడా సప్లై చేయకపోతే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కాలనీ వాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాక్షి న్యూస్ ఎల్బీ నగర్ నుంచి.